నిజంగా స్టార్టింగ్ మామూలు ఒక లెవెల్ వెళ్ళిపోయింది కానీ క్లైమాక్స్ 40 minutes అయితే చూపించారు. మామూలు సినిమా అయితే చాలా బాగుంది. ఇక సత్యదేవ్ అన్న గురించి చెప్పాలంటే యాక్టింగ్ అయితే దించేశాడు భయ. మామూలు మాస్ లుక్ అయితే వీర మాస్ అనమాట. సినిమా మొత్తం ఆ విజయవాడ బ్యాక్గ్రౌండ్ కృష్ణానది ఆ బ్యారేజ్ అదంతా షూటింగ్ మొత్తం అక్కడే జరిగింది. చాలా బాగా అనిపించింది. సినిమా కూడా ఒక లెవెల్ లో తీసుకెళ్ళారు. అంటే ఏమి లేనోడు ఏంటి పరిస్థితి అనేది, అంటే లేనోడిని ఎలా మోసం చేస్తారు, ఈ సమాజంలో పోలీసులు కానీ లేనోళ్ళు రాజకీయ నాయకులు కానీ ఎలా వాడుకుంటారు అనేది క్లియర్ కట్ గా చూపించారు. చాలా బాగుంది భయ్య. ఒక మంచి మెసేజ్ తోటి ఉంది సినిమా. ప్రతిదీ కూడా అంటే ఈ సినిమా గురించి అయితే ఎక్కువ మాట్లాడిందంటే చూసేదే బెటర్. ఎందుకంటే సినిమా చాలా బాగుంటది. మాటలు అంటే ఏముంది భయ్య, మాటలు మస్తు చెప్తారు. సినిమా బాగుండాలి కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. సత్యదేవ్ గారి ప్రతి సినిమా చూసుకున్నాం. ఈ సినిమా అయితే ఇంకో లెవెల్ తీసుకెళ్ళి యాక్టింగ్ బాగుంది. సూపర్ గా ఉంది. కాన్సెప్ట్ అదే కదా భయ్య. ఇప్పుడు ఏమీ లేనోడు ఏ దిక్కు లేనుండి ఎలా ఉంటది భయ్య. అది రాజకీయ నాయకులు వాడుకుంటారు, పోలీసులు వాడుకుంటారు, సమాజంలో అన్ని విధాలు వాడుకుంటారు. తర్వాత నిరుపపం చేస్తారు. అదే సినిమా. కానీ ఆ సినిమాకి తగ్గట్టుగా ఒక లేనోనికి కడుపు మండితే ఎలా ఉంటది అనేది సిచ్యువేషన్. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఏంటంటే లేనోనికి కడుపు మండితే ఎలా ఉంటది అలా ఉంటది. సూపర్ గా ఉంది. ఆ సినిమా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఆ లవ్ స్టోరీ కూడా, లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. అసలు సూపర్ బ్రదర్. నిజంగా సినిమా అయితే మంచిగా అనిపించింది.